యేసయ్యా నన్నే భరించావా, యేసయ్యా నాకై బలయ్యావా. నాతో కలిసి యేసయ్యా నన్నే భరించావా, యేసయ్యా నాకై బలయ్యావా. దోషినైనా నన్నే ప్రేమించావా, దరిలేని నన్ను నీ దరి చేర్చావా. దోషినైనా నే ప్రేమించావా. గట్టిగా ఏ దరిలేని నన్ను నీ దరి చేర్చావా. ఎవరేమనుకుంటున్నా నిన్నారాధిస్తున్నా, నేనేమైపోతున్నా నిన్ను కీర్తిస్తూ ఉన్నా. ఎవరేమనుకుంటున్నా నిన్నారాధిస్తున్నా, నేనేమైపోతున్నా నిన్ను కీర్తిస్తూ ఉన్నా. నిరాశ నిస్పృహలోనా నీ వైపే చూస్తున్నా, ఈ లోకపు అలజడిలో నా ఉడి నీవేగా. ఎవరేమనుకుంటున్నా నిన్నారాధిస్తున్నా, నేనేమైపోతున్నా నిన్నే కీర్తిస్తున్నా. ఇది ఒక హెచ్చరిక. ఏంటో చెప్పండి, హెచ్చరిక. ఈరోజు ఈ విషయాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరులు దయచేసి వినండి. మన జీవితంలో ఎప్పుడూ కూడా ఆత్మీయంగా జీవిస్తున్నప్పుడు దయచేసి నటనకు అవకాశం ఇవ్వకండి. ఆత్మీయంగా నటించే ప్రయత్నం చేయకండి. నిజంగా జీవించే ప్రయత్నం చేయండి. భక్తులుగా నటించే ప్రయత్నం చేయకండి. ప్రార్థనా పరులుగా నటించే ప్రయత్నం చేయకండి. మంచివారిగా నటించే ప్రయత్నం చేయకండి. మంచిదానిగా మంచివాడిగా నటించే ప్రయత్నం చేయకండి. నటించినప్పుడు నువ్వేం చేస్తావంటే నునుపైన మాటలతో మనుషుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తావు. ఓ ప్రాంతంలో ఒక పెద్ద చెట్టు ఉంది. అది చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి పురాతనమైన చెట్టు. ఆ పురాతనమైన చెట్టు ఎంతో మందిని ఆకర్షిస్తూ ఉండేది. కాబట్టి ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆ చెట్టు చూసేవాళ్ళు. కారణం ఏమిటంటే 100 సంవత్సరాలకు పైగా ఆ చెట్టు అక్కడ ఉంది. ఆ చెట్టు క్రింద భాగం చాలా వెడల్పుగా ఉండేది. అది చాలా విశాలంగా ఉండేటటువంటి చెట్టు. 100 సంవత్సరాలకు పైగా ఉన్న చెట్టు కాబట్టి ఆ ప్రాంతం వాళ్ళు ఆ గ్రామానికి ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా ఆ చెట్టును చూసి వెళ్తారు. ఆ చెట్టు గురించి అందరికీ బాగా తెలుసు. కానీ ఒకరోజు పెద్ద గాలి లేదు, పెద్ద తుఫాను లేదు. సడన్గా ఆ చెట్టు విరిగి కింద పడిపోయింది. మాంతంగా నేలకు ఒరిగిపోయింది. ఈ వార్త కాస్త ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలిసింది. మనం ఆశ్చర్యపడేటటువంటి ఆ చెట్టు, అబ్బురపడేటటువంటి ఆ చెట్టు మాంతంగా పడిపోయిందట, కూలిపోయిందట, విరిగిపోయిందట అని అంటే ప్రజలందరూ కూడా ఎందుకని ఆ చెట్టు ఆ విధంగా కూలిపోయింది, విరిగిపోయింది, అసలు ఏం జరిగింది అని చెప్పి దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా నోటి మీద వేలు వేసుకున్నారు. ఎందుకంటే అది ఆ విధంగా కూలిపోవడానికి కారణం వాళ్ళకు తెలిసి ఆశ్చర్యపోయాడు. ఊరు వాడ ఆ చెట్టు విరిగి కూలిపోయినప్పుడు వచ్చి చూసి ఆశ్చర్యపోయారండి. ఎందుకు ఆశ్చర్యపోయారంటే
ఓరి 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 బయటకు ఎంత అద్భుతంగా కనిపించింది. బయటకు ఎంత పెద్ద మొద్దులాగా, అది పెద్ద చెట్టులాగా కనిపించింది. ఇదా ఈ చెట్టు అనేటటువంటి ప్రశ్న జరిగిందేమిటి? బయటకి చాలా పెద్ద చెట్టు, బయటకు చాలా పురాతనమైన చెట్టు, కానీ లోపల జరిగింది ఏంటో తెలుసా? చెద పట్టేసింది. ఏం పట్టేసింది? లోపలంతా చెద పట్టేసింది. లోపలంతా రోజు రోజు చెద తిని పడేసింది. బయటకు పెద్ద చెట్టుగా కనిపిస్తున్న లోపలంతా కూడా ఖాళీ అయిపోయింది. సడన్గా ఆ చెట్టు కూలిపోయింది. అంటే అర్థం ఏంటి తెలుసా? బయటకు ఎంత చక్కగా, ఎంత బలంగా, ఎంత అందంగా ఆ చెట్టు కనిపిస్తూ ఉన్నా లోపల చెదపురుగు చేరింది. చెదపురుగు లోపల చేరి ఉన్నటువంటి సారాన్నంతటిని కూడా తినేసింది. బయటికేమీ కనిపించట్లా. లోపట రోజు రోజుకు ఆ చెట్టు బలహీనమైపోతూ ఉంది. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడు, ఎంతో కొంత ఈ సందేశం నీకు సంబంధించిందే. ఎందుకని? నీకు తెలుసు, బయటకు నువ్వు ఆత్మీయంగా కనిపిస్తున్నా, బయటకు నువ్వు బలంగా కనిపిస్తున్నా, బయటకు నువ్వు మంచివాడిగా మంచిదానిగా కనిపిస్తున్నా, బయటకు పరిశుద్ధంగా కనిపిస్తున్నా, లోపట ఎంతో కొంత చెద చేరింది. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటటువంటి చెద, ఆత్మీయంగా బలంగా ఉండకుండా నిన్ను బలహీనపరిచేటటువంటి పాపిష్టి క్రియలు, పాపిష్టి అలవాట్లు, నువ్వు జయించలేనటువంటి తప్పులు నీలో